కానీ ఎవరైతే వడ్డీ డబ్బులు తీసుకుంటారో, ఇస్తారో, దానిపై సాక్షి సంతకాలు పెట్టారో, అదే బాండ్ పేపర్ రాస్తారో వారిపై అల్లా లానత్ ఉండాలని చెప్పి, అల్లా వాళ్ళని మన భాషలో చెప్పుకోవాలంటే, మన మాటలో చెప్పాలంటే అల్లా వాళ్ళని సర్వనాశనం చేసేయాలని చెప్పి అల్లా ప్రవక్త ముహమ్మద్ గారు వాదిస్తున్నారు. ఏం చేసేయాలని చెప్పి? సర్వనాశనం చేసేయాలని చెప్పి ప్రవక్త సల్లల్లాహు గారు చెప్తున్నారు. ఈ వడ్డీ డబ్బులు ఎందుకు తీసుకోవడం వల్ల జరుగుతుందంటే మనసులో ఉన్న కోరికల్ని తీర్చుకోవడానికి కోసమే ఈ వడ్డీ డబ్బులు అనేది జరగడం. మనిషి దానికి అల్లతల దానికి ఎంత ఇచ్చాడో దానిపై సంతోషం ఉండేవాడు వడ్డీ డబ్బుల జోలికి వెళ్ళడు. ఎవరైతే వడ్డీ డబ్బుల జోలికి వెళ్ళి ఉంటారో వాళ్ళ జీవితమే నరకమైపోతుంది. వాళ్ళకి ప్రశాంతం అనేది ఉండదు. టెన్షన్. ఈ రోజు వస్తుంది, మంగళవారం వస్తుంది, బుధవారం వస్తుంది, ఆడికి డబ్బులు కట్టాలా, ఈడ డబ్బులు కట్టాలా, అక్కడ డబ్బులు కట్టాలా, ఇంట్లో జరిగిన డబ్బులు లేవు, ఇంట్లో ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పి టెన్షన్ అయిపోద్ది. ప్రపంచంలో కూడా తీసుకొని కూడా సుఖంగా ఉండలేడు. తన కష్టంతో సంపాదించిన డబ్బులు వేరే వాళ్ళు కష్టపడకుండా ఉండే వాళ్ళకి పోయి తీసేస్తున్నాడు. డబ్బు ఉన్నవాడు మరీ డబ్బు ఉన్నవాడు అయిపోతున్నాడు. పేదవాడు మరీ పేదవాడు అయిపోతున్నాడు. దేనివల్ల? వడ్డీ డబ్బులు తీసుకున్నాడు. అల్లాహ్ తఆలా ఖురాన్లో చెప్పినాడు, ఫఅజరు బిహర్బిన్ మినల్లాహి వ రసూలి. ఎవరైతే వడ్డీ డబ్బులు తీసుకున్నారో వాళ్ళు ఏం చేయాలి? నాతోటి, అల్లాహ్తోటి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితోటి యుద్ధానికి రమ్మని చెప్పి అల్లాహ్ తఆలా ఖురాన్లో డైరెక్ట్గా పర్మిషన్ ఇస్తున్నాడు, దావత్ ఇస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు మనకి. దేనికి? యుద్ధానికి. మర్డర్ చేసే వాడికి చెప్పలేదు. అల్లాహ్తోటి వేరే వారిని ఆరాధించే వాడిని చెప్పలేదు. అల్లాహ్ తఆలా నాతో యుద్ధానికి రామని చెప్పి. వ్యభిచారం చేసే వాడిని చెప్పలేదు. మొత్తం జీవితం మొత్తం నమాజ్ని పొందే వాడిని చెప్పలేదు యుద్ధానికి రామని అని చెప్పి. ఈ ప్రపంచంలో ఎన్ని పాపాలు ఉన్నాయో, అన్ని పాపాలు చేసేవాడిని కూడా చెప్పలేదు యుద్ధానికి రామని చెప్పి. కానీ ఎవరిని చెప్పారో? వడ్డీ డబ్బులు తీసుకునేవాడిని వదలకుండా అదే విధంగా వడ్డీ డబ్బులు తీసుకునేవాడిని, వడ్డీ వ్యాపారాలు చేసేవాడిని, దానిపై జీవితం గడిపేవాడిని. ఎవరైతే వడ్డీ డబ్బులు తీసుకుని జీవిస్తూ ఉంటారో వారు చనిపోయేటప్పుడు వారి నోటి నుంచి కల్మా కూడా రాదు. ఎందుకంటే వాళ్ళు తీసుకునే డబ్బులు, అది తినే డబ్బులు ఏంటంటే వడ్డీ డబ్బులు, వాళ్ళు వేసుకునే డబ్బులు ఏంటంటే వడ్డీ డబ్బులు, వాళ్ళు ఉండే డబ్బులు ఏంటంటే వడ్డీ డబ్బులు, వాళ్ళు నిద్రపోయే బిస్తర్ డబ్బులు ఏంటంటే అవి కూడా వడ్డీ డబ్బులు, వాళ్ళ శరీరంలో పరిగెత్తే రక్తం ఏంటంటే అది కూడా వడ్డీ డబ్బులతోటే, వాళ్ళ శరీరంలో పెరిగే మాంసం కూడా అది కూడా వడ్డీ డబ్బులతోటే, వాళ్ళ ఎముకలు కూడా పెరిగేది వడ్డీ డబ్బులతోటే. మొత్తం శరీరం మొత్తం వడ్డీ డబ్బులు ఉండేది, తినేది, మొత్తం తిరిగేది, మొత్తం జీవించే మొత్తం వడ్డీ డబ్బులు అయితే అతని మనసులో ఈమాన్ అనేది ఎట్ట వస్తుంది? అతని మనసులో ఈమాన్ అనేది ఎట్ట ఉంటుంది? ఈమాన్ అనేది ఉండదు. అతను చనిపోయేటప్పుడు ఏమవుతాడంటే కల్మ కూడా అతనికి దక్కదు. 12 పెద్ద పాపాలు అయిపోయాయి, ఇంకా మిగతా ఉంటాయి ఇన్షా